मम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकयं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलां श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललित श्रीविशाखान्वितांश्च। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वते देव्यै गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादि पाश्चात्य देश तारणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य हरे नरं। कृष्ण। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंदा। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुद्रेत्। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం। హరే కృష్ణ, అందరికీ స్వాగతం ఈరోజు క్లాస్లోకి. హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామ్. హరే కృష్ణ దండత్వం. ఎవరెవరు వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. థ్యాంక్ హరే యూ. కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. హరే కృష్ణ దండత్వం. సో మనము ఆ, శ్రీమద్ భగవద్గీతలో 108 శ్లోకాల క్రమంలో ఈరోజు 8వ అధ్యాయం 15వ శ్లోకం. అవునా? అవును నేను ప్రభుజీ. నేను 14వ శ్లోకం నేర్చుకున్నాం కదా. అవును ప్రభుజీ. ఓకే, సో ఈరోజు 15వ శ్లోకం నేర్చుకుందాం. ఓకే, నాతో పాటు అందరూ చెప్పండి. మాముపేత్య పునర్జన్మ పునర్జన్మ దుఃఖాలయం దుఃఖాలయం అశాశ్వతం అశాశ్వతం నా ఆప్నువంతి నాప్నువంతి మహాత్మనః మహాత్మనః సంసిద్ధిం సంసిద్ధిం పరమాం గతాః. పరమపదాః. రెండు పదాలు కలిపి చదువుతాం. మాముపేత్య పునర్జన్మ పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం శాశ్వతం నాప్నువంతి మహాత్మనః నాప్నువంతి సంసిద్ధిం పరమాం గతాః. సంసిద్ధిం పరమాం గతాః. రెండు లైన్లు చదువుదాం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం శాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం గతాః. ఎవరైనా చదువుతారా? హరే ఓకే. కృష్ణ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ఎవరెవరు చదువుతారో హ్యాండ్ రేస్ చేసి పెట్టండి, నేను అవకాశం ఇస్తాను. ఓకే, పావని మాతాజీ మొదట హ్యాండ్ రేస్ చేశారు, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామ్. కృష్ణ దండత్వం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మి ఈ విఐ మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మి వి కదా, అది లక్ష్మి అది వి యాక్చువల్లీ యాడ్ అయిపోయింది ప్రభుజీ. లక్ష్మి. ఓకే ఓకే, నో థ్యాంక్ యూ ప్రాబ్లం. ప్రభుజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. థ్యాంక్ యూ హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సెకండ్ లెవెల్కి వెళ్దాం. ఓకే, విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే గురుజీ చదవండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఓకే, నథింగ్ A001 అని ఉంది. ఎవరు పేరు రాసుకోలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాప్నువంతి పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం హరే కృష్ణ. ఒక్క నిమిషం. హరే కృష్ణ. ఆ, ఇప్పుడు చదవండి మాతాజీ. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను ప్రభు. మాప్యుపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాగతాః. పరమాం గతాః. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ, శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ హరే ప్రభు. కృష్ణ ప్రభు. దండాత్ ప్రణామ్. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతాః. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయామ శాశ్వతం నాప్నువంతి మహాత్మానాం సంసిద్ధం పరమాం గతః. వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, సో లెవెల్ 3 ఎవరు చదువుతారు? పావని మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్యంత పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువాంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. థ్యాంక్ యూ, వెరీ గుడ్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరే థ్యాంక్ యూ కృష్ణ. వెరీ మచ్. హరే కృష్ణ. పార్వతీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాంగతాః. వెరీ గుడ్. ఇంకెవరైనా చదువుతారా? సుజాత మాతాజీ చదవండి. కొప్పుల సుజాత మాతాజీ చదువుతారా? మీరు హ్యాండ్ రైస్ చేసి పెట్టారు. కృష్ణ కుమారి నరేంద్ర. హరే కృష్ణ మీరు చదవండి. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ బాగున్నారా? మాముపేత పునర్జన్మ
దుఃఖాలయమశాశ్వతం వెరీ గుడ్. నామ్నభూతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతాః. హరే కృష్ణ మా ప్రభుజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం వెరీ గుడ్. నాప్నవంతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతాః. వెరీ గుడ్ మాతాజీ, ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చదువుతారా? ఓకే. ఎవరికి అవకాశం రాలేదు? ఎవరికి? వి విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఇంకా కొంతమంది చదవలేదు, నాతో పాటు మీరు చదవచ్చు. నేను ఎవరు చదవలేదో ఒకసారి వాళ్ళకి పిలుస్తాను నేను, మీరు నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. అనిల సుదేశ్. హరే కృష్ణ. సుదేశ్ ప్రభు ఉన్నారా మీరు? ఓకే. జీవీఎన్ దాస్ ప్రభు, నరసింహదాస్ ప్రభు. హరే కృష్ణ. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ, చూసుకోలేదు. నరసింహదాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మాముపేత్య వెరీ గుడ్. దుఃఖాలయం అశాశ్వతం వెరీ గుడ్. ఆప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. వెరీ గుడ్, ఎక్సలెంట్ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. జయ శ్రీ మాతాజీ. హరే కృష్ణ. జయ శ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. చదువుతారా మీరు? ప్రభుజీ. ఓకే ఓకే, పర్వాలేదు, నాతో పాటు చెప్పండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా జ్యోతి ధనలకోట మాతాజీ. జ్యోతి మాతాజీ చదువుతారా మీరు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఇప్పుడే జాయిన్ అయ్యాను ప్రభుజీ. ఓకే, పర్వాలేదు, నేను ఫస్ట్ ఇప్పుడు చదవండి. ఓకే. మాముపేక్ష పునర్జన్మ దుఃఖాలయ మమ శాశ్వతాం నాప్నువంతు మహాత్మానాం సంసిద్ధం పరమాం గతః. వెరీ గుడ్ మాతాజీ, ఎక్సలెంట్, వెరీ గుడ్. ఓకే. కే మంజులా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధం పరమాం గతః. వెరీ గుడ్,
థ్యాంక్ యూ మాత. కృష్ణ పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చూసుకుని చదవచ్చా ప్రభుజీ? నేను ఇప్పుడే చూసుకొని చదవండి చదవండి, పర్లేదు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయా శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతః. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. లలితాజీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. లక్ష్మీ ప్రకాష్ ప్రభు. హరే కృష్ణ. లక్ష్మీ ప్రకాష్ ప్రభు. ఓకే, రాజేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమయా శాశ్వతం నాప్నువంతి మహాత్మానాం సంసిద్ధిం ప్రభుజీ. సంసిద్ధి పరమాం గతాః. వెరీ గుడ్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. సూర్యలేఖ మాతాజీ. సూర్యకళ మాతాజీ, క్షమించండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయ అశాశ్వతం నాప్నువంతి మహాత్మానాం సంసిద్ధిం పరమం గతః. వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. లలితారత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాగతః. వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నాగమణి మంచాల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతః. వెరీ గుడ్. ఇంకెవరైనా చదవలేదా? హరే కృష్ణ ప్రభుజీ. నేను హరే చదవలేదు కృష్ణ. ప్రభుజీ. చదవండి మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. వెరీ గుడ్. అందరూ చదివారా? ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే ఇంకా హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, సుజాత మాతాజీ మీరు చదువుతారా మళ్ళీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా సంతోషం. అందరూ చాలా చక్కగా శ్లోకాన్ని ఉచ్చారణ చేయడానికి ప్రయత్నం చేశారు. వెరీ గుడ్. సో ప్రతిరోజు మనం ఒక్కో శ్లోకం నేర్చుకుంటున్నాము. మా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా శ్లోకాన్ని పలకడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలకి చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఏ శ్లోకమైనా కూడా కొద్దిగా మనం నేర్చుకున్నా మన జీవితం ధన్యం అయిపోతుంది. ఈ 8వ అధ్యాయానికి ఒక గొప్ప మహాత్మ్యం ఉంది. ఆ మహాత్మ్యం చెప్పుకొని మనము ఆ ఈ శ్లోకం యొక్క అర్థము, భావము అవన్నీ తెలుసుకుందాం. ఒక దక్షిణ భారతదేశంలో అమర్తకపురం అని ఒక గ్రామం ఉండేదన్నమాట. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, భవశర్మ అని చెప్పి. ఇతను చాలా వ్యసనపరుడు అనమాట. బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా చాలా దుర్వ్యసనాల్లోకి లోనైపోయి ఎప్పుడు కూడా మద్య మాంసాలు ఇవన్నీ సేవిస్తూ వేశ్య సాంగత్యం తీసుకుంటూ జీవించేవాడు అనమాట.
కొన్ని రోజులు అయిన తర్వాత శరీరం పడిపోయిన తర్వాత ఎప్పుడు కూడా పుణ్యకర్మలు ఆచరించలేదు కాబట్టి ఇతనికి ప్రేత శరీరం వచ్చింది. ఒక బ్రహ్మ రాక్షసిగా మారిపోయాడు అనమాట. బ్రహ్మ రాక్షసిగా మారిపోయి ఒక తాటి చెట్టుని ఆవహించి జీవిస్తూ ఉంటే అదే గ్రామంలో ఒక ఒక భార్యాభర్తలు ఉన్నారనమాట. వీళ్ళు చాలా మోసపూరితమైనటువంటి జీవితాన్ని గడిపారనమాట. ఎక్కడ డబ్బు దొరికితే అక్కడ, ఎవరి దగ్గర డబ్బు దొరికితే అక్కడ వాళ్ళని మోసం చేస్తూ ఇలాగా వీళ్ళు కూడా చాలా దారుణమైనటువంటి జీవితాన్ని గడిపారనమాట. గడిపిన తర్వాత వీళ్ళు చనిపోయిన తర్వాత ప్రేత శరీరాన్ని పొంది ఏ ఏ తాటి చెట్టునైతే భవశర్మ ప్రేతాత్మగా ఆవహించి ఉన్నాడో అదే తాటి చెట్టు దగ్గర వీళ్ళు కూడా ఆ, ఉండడం జరిగింది. చాలా కాలం అయిన తర్వాత ఈ ప్రేత శరీరంలో ఉన్నటువంటి ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య అడిగిందనమాట. ఆ, మనకి ఎప్పుడు ఇట్లా ఈ ఈ ప్రేత శరీరంలో ఉండి మళ్ళీ మానవ శరీరం మనం ఎప్పుడు పొందుతాము, మనకి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని చెప్పేసి అడిగితే ఇతను ఏమంటారంటే అదంత సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మనం చేసినటువంటి ఘోరమైనటువంటి పాపాల నుండి మనల్ని విముక్తి మనకి ముక్తిని ప్రసాదించాలి అంటే ఒక గొప్ప బ్రహ్మజ్ఞాని అయితేనే మనకి విముక్తిని ప్రసాదించగలడు. ఆ బ్రహ్మజ్ఞాని యొక్క సాంగత్యంలో, ఆ బ్రహ్మజ్ఞాని యొక్క స్పర్శ చేతనే మనకి విముక్తి కలుగుతుంది అని చెప్పి ఈ ప్రేత శరీరంలో ఉన్నటువంటి దంపతులు మాట్లాడుకుంటున్నారనమాట. ఎప్పుడైతే ఈ భర్త ఇలా అన్నాడో, బ్రహ్మజ్ఞాని రావాలి మనల్ని విముక్తి చేయాలి అని చెప్పేసి అనగానే ఆయన భార్య ఎవరైతే ఉంటుందో ఆవిడ ఏమంటుందంటే కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం అని అంటుందన్నమాట. అనగానే వెంటనే వాళ్ళ భర్త ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయినంత సేపట్లో వీళ్ళకి మళ్ళీ మంచి శరీరం లభిస్తుంది, దివ్య శరీరం లభించి వాళ్ళు ఇంకా ఉత్తమ గతులకి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు ఆశ్చర్యం ఇస్తుంది వాళ్ళ భార్యకి, ఏమైందండి, నేను ఏమన్నాను, మనం ఉన్నట్టుగా ఉన్న ఫలంగా మన స్థితి ఎలా మారిపోయింది అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట భర్త, నువ్వు పలికిన మాటలు మామూలు మాటలు కాదు, నువ్వు పలికినటువంటి కిం తద్ బ్రహ్మ కిమాధ్యాత్మం అనేటటువంటి 2 పదాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీమద్ భగవద్గీతలోని 8వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో 2 పదాలు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే అప్పుడు వాళ్ళ భార్య సంతోషపడి ఆ ప్రేత శరీరంలో నుండి విముక్తి పొందినందుకు ఆనందపడి వాళ్ళు దివ్యలోకాలకి వెళ్తూ ఉంటారనమాట. ఎవరైతే అదే చెట్టుని ఆశ్రయించి ఉన్నటువంటి ఆ భవశర్మ అనేటటువంటి ఇంకో ప్రేతాత్మ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ మాటలు వినడం జరుగుతుంది. అతడికి మళ్ళీ మానవ శరీరం లభిస్తుంది. మానవ శరీరం లభించి అతనికి స్మృతి ఉంటుందన్నమాట. భగవద్గీతలో ఈ పలానా అధ్యాయంలో పలానా శ్లోకాలు పలానా పదాలను గనుక ఉచ్చారణ చేస్తే మనకి ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందని అతను ప్రతినిత్యం కూడా వారణాసి నగరానికి వెళ్ళి ఈ శ్లోకాల్ని పారాయణ చేస్తూ ఉంటాడు. తర్వాత అంత్యకాలంలో అతను కూడా గొప్ప ఆ ఉన్నత స్థితికి వెళ్తాడనమాట. అది మనకు భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి శ్లోకానికి ఉన్నటువంటి మాహాత్మ్యం. అందుకే శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే భగవద్గీత కించుదీత గంగాజల కణికాపీత సహృద ప్రియేణ మురారి తస్య యమేనని చర్చ. భగవద్గీతలో గనుక కొంచెం ఎవరికైనా వచ్చిన గంగాజలాన్ని కొద్దిగా మనము సేవించిన, అలాగే ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి ఆ మురారిని హృదయపూర్వకంగా అర్చించిన వాళ్ళ జీవితం ధన్యమైపోతుందని చెప్పేసి శంకరాచార్య వాళ్ళు చెప్తారనమాట. ఆచార్యులేం ఊరికనే చెప్పలేదు. నేను చెప్పినటువంటి ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతి పద్మపురాణంలో శివుడు పార్వతీదేవికి చెప్తాడనమాట. అందుకే శంకరాచార్యుల వారు ఆ ఉద్దేశంతోటే ఈ భగవద్గీతలో కొద్దిగా నేర్చుకున్న ఏ ఒక్క శ్లోకం కొద్దిగా నేర్చుకున్న జన్మ తరిస్తుంది అని ఆయన మళ్ళీ భజగోవిందంలో చెప్పారనమాట. అంత గొప్ప ఫలితం మనకి భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం ద్వారా వస్తుంది. ఎంతో కొంత నేర్చుకున్నా మనకి ఆ గొప్ప ఫలితం లభిస్తుంది అనమాట. అయితే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి శ్లోకం యొక్క అర్థము మన అనువాదము అలాగే భాష్యం మనము ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా ఆ, మన ఈ భౌతిక జగత్తు గురించినటువంటి నిర్వచనాన్ని అందించాడు కృష్ణ. ఆ, ఆ, సో ఆ నిర్వచనం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే, అనువాదం ఎవరు చదువుతారు? హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. సో నిన్న మనము 14వ శ్లోకం నేర్చుకున్నాము. 14వ శ్లోకంలో ఈ 8వ అధ్యాయం మనకి
జీవుడు అంత్యకాలం నందు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి, భగవంతుని ఎలా పొందాలి అనేటటువంటి విషయాన్ని గురించినటువంటి విశేషాలు ఈ అధ్యాయంలో ఉంటాయి మనకి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క పద్ధతితో శరీరాన్ని వదిలిపెడితే ఏ విధంగా భగవంతుని చేరుకుంటామనేటటువంటి విషయాలు మనకి ఈ అధ్యాయంలో వివరిస్తారనమాట. నిన్న నిన్న చదువుకున్నటువంటి శ్లోకము అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్య సతస్యాహం సులభ భారత నిత్యయుక్తస్య యోగిన. ఎవరైనా ఎవరైతే అనన్య మనస్సుతోటి నన్ను స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి చాలా సులభంగా నేను అంత్యకాలంలో మరణకాలంలో లభిస్తాను అని చెప్పేసి భగవంతుడు నిన్నటి శ్లోకంలో చెప్తాడనమాట. అయితే అలాగా భగవంతుని ఈ నిన్నటి శ్లోకం కంటే ముందు వచ్చిన శ్లోకాలన్నీ కూడా అష్టాంగ యోగ పద్ధతి, అలాగే ధ్యాన మార్గమున శరీరాన్ని వదిలిపెట్టేటటువంటి విశేషాలు వివరించబడి ఉంటాయి. ముఖ్యంగా 14, 15, 16 శ్లోకాల్లో ఇంకొక ముందుకు శ్లోకాల్లో కూడా భగవంతుని నామస్మరణ ద్వారా భగవంతుని పొందితే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని వివరిస్తారు కృష్ణ ఇక్కడ. ఓకే, సుజాత మాతాజీ ఈ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడూనూ తిరిగి రారు. ధన్యవాద ప్రభుజీ. హరే ధన్యవాదం. హరే కృష్ణ. పావనికి మాతాజీ ఈ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణామ్. హరే కృష్ణ. దండత్ ప్రణామ్. వాక్యం బై శ్రీల ప్రభుపాద్. అనిత్యమైన ఈ భౌతిక జగత్తు జన్మము, వార్ధక్యము, రోగము, మరణము అనేది దుఃఖములచే నిండి ఉన్నందున సంసిద్ధిని పొంది దివ్యకృష్ణ లోకమైన గోలోక వృందావనమును పొందిన మహాత్ముడు సహజముగానే ఈ లోకమునకు తిరిగి రాగోరడు. అట్టి దివ్యధావము అవ్యక్తము, అక్షరము, పరమగతి అని వేదవాంగ్మయమునందు వర్ణింపబడినది. అనగా ఆ లోకము మన భౌతిక సృష్టికి అతీతమైనది మరియు అచింత్యమైనది. కానీ అది పరమగతి అయ్యుండి మహాత్ములకు అత్యున్నత గమ్యమై ఉన్నది. మహాత్ములైన వారు శుద్ధ భక్తుల నుండి దివ్య సందేశములు గ్రహించుచు క్రమముగా కృష్ణ చైతన్యముతో భక్తియుక్త సేవను పెంపొందించుకొనుచుందురు. వారు భగవత్ సేవ యందు నెలకొని యుండట చేత భౌతికమైనటి స్వర్గాది ఉన్నత లోకములు గాని చివరికి వైకుంఠ లోకములు గాని వాంఛింపరు. వారు కేవలము శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సాంగత్యము తప్ప అన్యమైన దేనిని వాంఛింపరు. వాస్తవమునకు అదియే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వము. ఈ శ్లోకము ముఖ్యముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని సాకారవాదులైనట్టి భక్తుల గూర్చియే ప్రత్యేకముగా ప్రస్తావించుచున్నది. అట్టి కృష్ణ చైతన్యముతో కూడిన భక్తులు జీవిత సంసిద్ధిని పొందగలరు. అనగా వారే సర్వోన్నత జీవులగుదురు. వెరీ గుడ్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారంటే భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారగుడిచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకి ఎన్నడను తిరిగిరారు. సో భగవంతుని పొందిన వారు మళ్ళీ ఈ అనిత్యము దుఃఖాలమైనటువంటి జగత్తుకి మళ్ళీ తిరిగి రారని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎవరికి అది సాధ్యమంట? తన యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని ప్రతినిత్యం స్మరిస్తూ ఉంటారో వారికి ఇది అసాధ్యం కాదు, సుసాధ్యం అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్పకనే చెప్తున్నారనమాట. అయితే ఈ లోకాన్ని, ఈ భౌతిక జగత్తుని ఇక్కడ దుఃఖాలయంగా పిలువబడ్డదనమాట. ఎందుకు అంటే ఇది కూడా భగవంతుని సృష్టి అయినప్పటికీ కూడా దీన్ని దుఃఖాలయంగానే పరిగణించబడ్డది. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఏదైతే మనం 5వ అధ్యాయంలో చదువుకున్నాం, ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః అని. ఈ భౌతిక జగత్తులో ఉత్పన్నమయ్యేటటువంటి ప్రతి ఒక్క ఆనందము, సంతోషం ఏదైతే ఉందో అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఆనందము, సంతోషము దుఃఖ యోన్య ఏవతే దుఃఖములో నుండి ఉద్భవించినటువంటి సంతోషము.
అలాంటి దుఃఖంలో నుండి ఉద్భవించినటువంటి సంతోషాన్ని ఎవరు కూడా ఆస్వాదించరు. బుద్ధిమంతులైనటువంటి వారు దాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చెయ్యరు అని చెప్పి కృష్ణుడు 5వ అధ్యాయంలో చెప్పారనమాట. అయితే ఇక్కడ కూడా భగవంతుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఈ భౌతిక జగత్ అనేటువంటి దుఃఖాలయం అని చెప్పేసి. ఒకవేళ మనం ఈ మాటని ఈ భౌతిక జగత్ అంతా దుఃఖాలయం అని చెప్పి మీరు ఎవరైనా మీ బంధువులకో స్నేహితులకో చెప్పారనుకోండి, మొట్టమొదట వాళ్ళు ఏమంటారంటే మీకు బతకడం చేత కాదు, అందుకే మీరు ఇది దుఃఖాలయం అంటున్నారని చెప్పి అంటారనమాట. అయితే ఇది ఎప్పుడు దుఃఖాలయం అవుతుంది, ఎప్పుడు సుఖాలయం అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనము కొద్దిగా ఆ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. ఇప్పుడు ఇది ఎలాగుంటుంది అంటే, ఒక మనం ప్రయాణం చేస్తూ ఉంటే, ఒక దారిలో ఒక హైవే మీద ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ముందు ప్రమాదకరమైనటువంటి మలుపు ఉంది అని చెప్పేసి ఒక బోర్డు ఉందనుకోండి, మనం ఆ బోర్డు చూసి భయపడి మన ప్రయాణాన్ని ఆపేయము. ఆ ప్రమాదకరమైనటువంటి మలుపులో ఏ విధంగా మనము వెళ్తే ఆ ప్రమాదాన్ని మనం తప్పించుకోవచ్చు, ఆ ప్రమాదం బారిన పడకుండా మనని మనం ఎలా కాపాడుకోవాలో మనము ఆ విధంగా ప్రవర్తించి ఆ విధంగా మనము ప్రయాణం చేస్తాం. అదే విధంగా ఈ భౌతిక జగత్తుకున్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకుంటే మనము ఈ దుఃఖాలయంలో కూడా ఈ దుఃఖాలయాన్ని కూడా సుఖాలయంగా మార్చుకొని చివరికి భగవంతుని పొందవచ్చు. ఈ దుఃఖాలయంలోకి వచ్చిన తర్వాత మనము మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఎందుకు వచ్చాము, వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి. ఆ ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని మన ప్రయాణం మొదలు పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఈ దుఃఖాలయంలాగా అనిపించదు, సుఖాలయంలాగా అనిపిస్తుంది. మనము ఆ ఏదైనా ఊరికి వెళ్తున్నాం అనుకోండి, బస్సులో చాలా పండుగ సీజన్లో బస్సులన్నీ చాలా రద్దీగా ఉంటాయి. ఆ ఆ, బస్సు ఎక్కిన తర్వాత చాలా జనాలు ఉంటాయి, కిక్కిరిసిపోయి ఉంటాం. మనం ఎక్కితే మనకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా కొన్నిసార్లు అవకాశం ఉండకపోవచ్చు. అయినా కూడా మనము అలాంటి బస్సు ఎక్కి ప్రయాణం చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మనం చేరుకోబోయే గమ్యం ఏదైతే ఉందో అది సంతోషకరమైనటువంటిది అని మనకి ప్రాథమికంగా బస్సు ఎక్కే ముందే మనకు తెలుసు. ఎందుకంటే ఈ బస్సు ఎలాగైనా సరే నేను ఎక్కి పట్టుకున్నా అంటే మా ఇంటికి వెళ్తాను, మా ఇంటికి వెళ్తే హాయిగా 2 రోజులు అక్కడ ఈ సెలవులో గడిపేయచ్చు అనేటటువంటి ఆనందం మనకు ఉంటుంది. ఆ ఆనందం మనకు ఈ ప్రయాణంలో ఉండేటటువంటి కష్టాన్ని మైమరిపించేస్తుంది. మనకు అది కష్టంలాగా అనిపించదు. పైపెచ్చు ఆ ప్రయాణంలో ఇంకా మనము చాలా జోక్స్ వేసుకుంటూ వెళ్తాం. పండుగలంటే ఇంతేనండి, బస్సు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా పెంచొచ్చు కదా, లేదంటే మీ ఏదో ఒకటి టైం పాస్గా మాట్లాడుకుంటూ వెళ్తాం అనమాట. అలాగే మనుష్య జీవితంలో కూడా మన జీవితం యొక్క గమ్యం ఏంటో తెలుసుకున్న తర్వాత మనకి జీవితంలో ఉండేటటువంటి కష్టాలు సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఒక ఆట విడుపులాగా అనిపిస్తాయి అంట. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమే కదా, సుఖం వచ్చినా కష్టం వచ్చినా రెండు తాత్కాలికమే కదా, దీనికి ఎందుకు నేను చలించిపోవాలి అనేటటువంటి భావన మనకు కలుగుతుంది. కలిగి మనము మన గమ్యం వైపు ఆ ఎక్కువ దృష్టిని సారిస్తామన్నమాట. ఒకసారి ఏం జరిగిందంటే మా ఆఫీస్లో మాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. ఇస్తే నేను చాలా ఇష్టంతో ఆ ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను. చేస్తూ ఉంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి నేను ఒక రోజు 24 గంటలు పనిచేయాల్సి వచ్చింది పడుకోకుండా. తెల్లవారుజామున మళ్ళీ నేను ఆఫీస్లోనే ఉండి కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డే మా మేనేజర్ వచ్చారనమాట, బాస్ వచ్చారు. వచ్చి చాలా సంతోషపడ్డారనమాట. సంతోషపడి ఏంటా ఇంత తొందరగా ఎట్లా చేసినావు అంటే, "ఆ, మీరు చెప్పారు కదా సార్ తొందరగా చేయాలని చెప్పి" అంటే చాలా సంతోషం. కానీ నువ్వు అసలు రాత్రి పడుకోకుండా మొత్తం ఫినిష్ చేసావంటే నీ శరీరం చాలా అలసిపోయి ఉంటుంది, నువ్వు వెంటనే వెళ్ళి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పారనమాట. నేను అన్నాను ఏం అవసరం లేదండి, మన ఆఫీస్లోనే మన వాష్రూమ్ ఉంది కదా, నేను అక్కడ చాలా లగ్జరీగా ఉంటుంది అనమాట మా ఆఫీస్లో, అక్కడే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ప్రజెంటేషన్ ఉంది కదా దానికి ప్రిపేర్ అయిపోతానని అన్నాను అనమాట. అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇంత ఇంత అసలు నీకు నిద్రపోకపోయినా కూడా నీకు అలసట అనేది లేదా అంటే, నాకేం అలసట ఏం అనిపించలేదు సార్ అని చెప్పి నేను అన్నా అనమాట. అంటే అన్న తర్వాత నేను నేను ఆలోచనలో పడిపోయాను. ఎందుకు అంటే అవును కదా, ఒక మనిషి 24 గంటలు నిద్ర పోకపోతే అలసిపోవాలి కదా, నేను ఎందుకు అలసిపోలేదు అని నాకు ఆశ్చర్యం అనిపించింది.
అప్పుడు వెంటనే నాకేమనిపించిందంటే, నేను ఇంతకుముందు చేసినటువంటి పని ఏదైతే ఉన్నానో, దేని మీదైతే నేను ఏ పనైతే నేను చేశానో, నేను దాన్ని చాలా ఇష్టంగా చేశాను. అది చేసిన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో, నేను ఆహ్, దాన్ని మంచి అవుట్‌పుట్ ఇవ్వాలి, మంచి రిజల్ట్ నేను ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతోటి, ఇష్టంతోని చేశాను కాబట్టి నాకది అలసట అనిపించలేదు. ఒక ఆట విడుపులాగా అనిపించిందని అర్థమైందనమాట. అలాగే మన జీవితంలో గూడా ఏదైతే మనం చాలా ఇష్టంతో చేస్తామో, అది మనకి కష్టం ఇవ్వదనమాట. సో, మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు కష్ట సుఖాలనేటువంటి కేవలం ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, భౌతిక జగత్తులో ఎక్కడున్నా గూడా, ఏం చేస్తున్నా గూడా, ఈ ఈ బతికున్నంత కాలం ఎప్పుడో ఒకప్పుడు మనము సుఖదుఖాలకి లోనవ్వాల్సిందే. కానీ అవి వాటికి లోనైనప్పుడు మనం ఏ విధంగా ఉంటే అవి మనని బాధించాయో ఆ విధమైనటువంటి జ్ఞానంతోటి మనం ఉంటే మనకి ఆ బాధ అనేటువంటిది కలగదనమాట. అందుకే భగవంతుడు ఇక్కడ ఏం చెప్పారంటే, దీంట్లో ఈ శ్లోకంలో ఇంకొక ఉపాయం కూడా చెప్పారు. ఏమని? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలేమ శాశ్వతం నాప్నువంతి మహాత్మన పరం సంసిద్ధిం పరమం గతః. ఎవరైతే ఆ ఆ, నన్ను పొందిన తర్వాత, భక్తి యోగులైన పరమాత్మను నన్ను పొందిన పిమ్మట, ఓకే, సో ఈ దుఃఖాలమైన దుఃఖాలయం అశాశ్వతమైనటువంటి ఈ లోకాన్ని ఎప్పుడు దాటుతాం? మనము భగవంతుని పొందిన తర్వాత. మరి భగవంతుని పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నా కూడా మనకది సాధ్యమవుతుంది అన్నమాట. అందుకనే భగవంతుడు ఇక్కడ ఒక ఉపాయం మనకి ఏం చేస్తున్నారంటే, మన జీవితం భగవంతుని పొందడానికి ఉపయోగిస్తే కనుక ఈ దుఃఖాలే మనకి సుఖాలయమైపోతుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా భగవంతుని చూస్తాం కాబట్టి. అండ్ ఇది ఎవరికి చాలా చాలా సాధ్యం, సుసాధ్యము, ఆ, ఎవరికి సాధ్యమవుతుంది అంటే, ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకుంటారో. భగవన్ నామానికి ఉన్నటువంటి శక్తి ఎంత అంటే, గొప్ప గొప్ప ఎంతో ఆ భౌతిక వ్యసనాలతోటి మమేకమైపోయి జీవితం మొత్తం భౌతిక విషయాల గురించే గడిపినటువంటి, భోగలాలస్సులో మునిగిపోయినటువంటి గొప్ప గొప్ప ఆ చాలా చాలా దారుణమైన వ్యక్తుల మనసులు కూడా మార్చేస్తుంది భగవంతుని యొక్క నామం. నాకు ఈ బిల్వమంగళ ఠాకూర్ అని ఒక ఆయన ఉన్నారనమాట. ఈయన మన దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వారనమాట. ఈయన ఆ, జన్మతః బ్రాహ్మణుడు. ఈయన చాలా ఆ, వేశ్య సాంగత్యాన్ని తీసుకొని వేశ్యలతో గడుపుతూ ఉండేవాడు అనమాట ప్రతినిత్యం. ఒక వేశ్య యొక్క సాంగత్యంలో ప్రతినిత్యం గడపడానికి ఇష్టపడుతూ ఉండేవాడు అనమాట. ప్రతిరోజు ఆ వేశ్యతోటి సాంగత్యంలో ఉండటానికి ఈయన ఇష్టపడేవాడు. ఓ రోజు చాలా విపరీతమైనటువంటి వర్షం పడ్డా కూడా ఈయన ఆ వేశ్య యొక్క పొందు గురించి ఆ మన వేశ్యాగృహానికి ఆ ఆ అడవిలో ఆ దారుణమైనటువంటి వానలో కూడా ఈయన వెళ్తాడనమాట. ఎలా వెళ్తాడంటే, వెళ్ళేటప్పుడు ఈయనకి ఆ ప్రయాణం చేయడానికి, అంటే చాలా నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళ మీద నీళ్ళల్లో ఆ, ఆ వరదలో కొందరు చనిపోయి ఉంటారన్నమాట. ఒక వ్యక్తి చనిపోయి ఆయన శవం తేలుతూ ఉంటుంది. ఆ శవాన్ని తొక్కుతూ దాటుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇంకా స్పృహ కూడా ఉండదు, నేను శవాన్ని దాటుతున్నాననేటువంటి స్పృహ కూడా ఉండదన్నమాట. ఆ వేశ్య గృహానికి వెళ్ళిన తర్వాత, ఆ వేశ్య ఉండేటటువంటి గది పై అంతస్తులో ఉంటుంది. ఈయన అక్కడికి వెళ్ళాలంటే ఆ, ఏం చేస్తాడంటే, ఆ పై అంతస్తుకు కొండ చిలువ వేలాడుతూ ఉంటుంది. దాన్ని పట్టుకొని ఎక్కుతాడనమాట. ఎక్కేసరికి ఆ వేశ్య చాలా ఆశ్చర్యపోతుంది. అరే, ఇంత వర్షంలో ఎలా వచ్చారు మీరు అంటే, ఆ, నాకు అదంతా తెలియదు, నీ పొందు కావాలన్నా కానీ ఆయన అంటాడనమాట, ఈ బిల్వమంగళ ఠాకూర్. అనగానే ఆవిడేమంటుందంటే, అసలు మీరు ఎలా వచ్చారని చెప్పి ఆవిడ బయటికి వెళ్ళి చూస్తే ఆ భవనానికి కొండ చెల్లు వేలాడుతుంటుంది. అంత దూరంలో ఒక శవము తేలుతూ ఉంటుందన్నమాట. ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఇంత ఇంత దారుణంగా ప్రయాణించి నా పొందు కోరాల్సినటువంటి అవసరం ఏంది? ఒక రోజు నా పొందు లేకపోతే నువ్వు బ్రతకలేవా అని చెప్పేసి ఆయన్ని నిందించి, ఇంత నువ్వు నా మీద ఎంతైతే నాకు ఆకర్షితుడివై నా మీద ఎంతైతే నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో, దీంట్లో ఎంతో కొంత భగవంతుని మీద కనుక నువ్వు చూపిస్తే నీకు భగవంతుని యొక్క ప్రాప్తి కలిగి భగవంతుడు ప్రసన్నమయ్యేవారని చెప్పి అతన్ని నిందించగానే ఆయన చాలా దుఃఖపడతాడనమాట. తను ఉన్నటువంటి దీన స్థితిని పరిశీలన చేసుకొని వెంటనే ఆమెని త్యజించేసి వెళ్ళిపోయి, ఆయన ఆ, ఇంకా అన్నింటినీ త్యజించేసి వైరాగ్యం తీసుకొని భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ భగవంతుని మీద గొప్ప గొప్ప
ఆ, మన కీర్తనలు రచిస్తాడనమాట. ఒకానొక సమయంలో ఏం జరుగుతుందంటే ఈయన భిక్షాటనకి వెళ్తే ఒక ఒకరింటికి వెళ్తాడనమాట. వెళ్ళి భిక్షాందేహి అని భిక్షాటన చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఈయనకి భిక్ష ఇవ్వడానికి భిక్ష పాత్రలు భిక్ష వేస్తూ ఉంటే ఆవిడ్ని చూస్తాడు ఈయన. చూడగానే ఈయన మనస్సు చలిస్తుంది అనమాట. ఎందుకంటే పూర్వ వాసనలు ఇంకా తగ్గిపోలేదు. చలించగానే ఒక్కసారి మనస్సు నిగ్రహించుకొని ఆ ఎవరైతే ఈయనకి భిక్ష వేస్తారో ఆ స్త్రీని, తల్లి నీ కొప్పులో ఉన్నటువంటి ఆ ఆ, పిన్నీస్ ఇవ్వమ్మా అని అడుగుతాడనమాట. ఆవిడ ఆశ్చర్యపోతుంది, దేనికి అని అడిగితే దయచేసి ఇవ్వమ్మా అని అడుగుతాడు. అడగగానే ఆవిడ కొప్పులో నుండి తీసిస్తుంది అనమాట. ఇయ్యగానే దాంతోనే ఆయన రెండు కళ్ళని పొడి చేసుకుంటాడనమాట. ఆవిడ భయపడిపోతుంది, ఇదేంటి మీరు ఎందుకు కళ్ళని పొడి చేసుకుంటారు, ఆగండి ఆగండి అంటే ఆయన చెప్తాడనమాట, తల్లి ఈ నేత్రాలు ఉండడం వల్లనే మళ్ళీ మళ్ళీ నేను ఆ భౌతిక భౌతిక విషయాలకి ఏ, చలించిపోతున్నాను. ఈ నాకు దృష్టి లేకపోతే గనక భగవంతుని చూడాలంటే భౌతిక నేత్రాలు ఏం అవసరం లేదు. భగవంతుని మానసికంగా దర్శించుకోవచ్చు. ఆయన దర్శించుకోవడానికి నా దగ్గర ఎన్నో కీర్తనలు ఉన్నాయి. కానీ ఆయన మానసికంగా దర్శించుకోవాలంటే మొట్టమొదటి ఈ భౌతిక నేత్రాలు నాకు అడ్డంకులుగా ఉన్నాయని చెప్పి ఆ రెండు కళ్ళని ఆయన పొడి చేసుకుంటాడు అనమాట. ఆయన తన చేతులతో తానే కళ్ళు పొడి చేసుకుంటాడు అనమాట. ఆ స్థితికి వెళ్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకు భగవంతుడు ఏం చెప్పాడు, నాప్నువంతి పరమాత్మన సంసిద్ధిం పరమం గత. నన్ను పొందిన పిమ్మట ఇంకెవరైతే భగవంతుని ఆ ఆ, పొందుతారో, భక్తిలో భగవంతునికి దగ్గర అవుతూ ఉంటారో, ఇంకా వాళ్ళకి ఏది కూడా బాధించదు. భౌతిక విషయాలు ఏవి కూడా అవి ఉన్నా లేకున్నా కూడా బాధ అనేటువంటిది కలగదన్నమాట. ఏదైనా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల లభించింది అనేటటువంటి తృప్తితో ఉంటారన్నమాట. సో ఇంత గొప్ప ఆ విషయాల్ని ఈ యొక్క సాంప్రదాయాన్ని మనకి ఇవ్వడానికి మన ఆచార్యులు ఎంతో కృషి చేశారనమాట. అయితే నిన్న మనకి శ్రీపాద మధ్వాచార్యుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం అన్నమాట. నిన్న మధ్వాచార్యుల గురించి చర్చ వచ్చిందా? మధ్వాచార్యుల గురించి నిన్న చర్చించుకున్నామా మనము? లేదు లేదు ప్రభు. ఓకే. సో నిన్న విజయదశమి రోజు ఆయన శ్రీపాద మధ్వాచార్యుల వారు జన్మించారనమాట. ఆయన కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి చాలా చాలా తన జీవితాన్ని ధారపోశారనమాట. ఆయన చాలా గొప్ప శక్తివంతమైనటువంటి ఆచార్యులు. కేవలం బుద్ధి బలమే కాదు, శరీర బలం కూడా ఉండేదన్నమాట ఆయనకి. అంత గొప్ప ఆచార్యులు అనమాట. సో మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఈ భగవద్గీత ఏదైతే ఉందో, సో ఈ భగవద్గీతలోని ఎన్నో విషయాలు మధ్వాచారుల వారు రచించినటువంటి ఆ మధ్వాచారులు అనువాదం చేసినటువంటి భగవద్గీతలో నుండి శిల ప్రభుపాదుల వారు స్వీకరించడం పడిందనమాట. అంటే ఇప్పుడు శిల ప్రభుపాదుల వారి యొక్క గురువులు నేను ఆ పరంపర చెప్తాను ఇప్పుడు. ఓకే. సో శిల ప్రభుపాదుల వారు ఒకసారి ఆ, ఆయన ఉన్నప్పుడు శరీరంతో ఉన్నప్పుడు ఒక ఆయన ఆ, అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక మంచి సాధకుడు. ఆయన ఆయన మన కృష్ణ చైతన్యానికి కనెక్టెడ్ లేడు, కానీ మంచి సాధకుడు. ఆయన శిల ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చారనమాట. వచ్చి ప్రభుపాదుల వారిని ఒక ప్రశ్న అడిగారనమాట. శిల ప్రభుపాద గారు, మీరు రచించినటువంటి చాలా రచనలు, భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, ఏవైతే రచనలు ఉన్నాయో అవి నేను చదివాను. మీరు అనువదించినటువంటి ఆ అనువాదాలు, ఆ భాష్యం ఏదైతే ఉందో శ్రీపాద మధ్వాచార్యుల వారు రచించినటువంటి భాష్యాలకి చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే మీరు ఆయన రాసినటువంటి విషయాలు మీరు కాపీ కొట్టి ఇక్కడ రాశారా అని అడిగారనమాట. అడగానే శ్రీల ప్రభుపాద వారు ఆయన్ని అభినందించారు. చాలా థ్యాంక్ యూ, సంతోషం, ధన్యవాదాలు, చాలా చాలా చక్కటి విషయాన్ని మీరు నాకు చెప్పారు. నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా అని అన్నారనమాట. ఎందుకు మీరు ఆయన కాపీ కొడుతున్నారని నేను అంటున్నానంటే శిల ప్రభుపాద ఏమన్నారంటే, నేను నా గురువుని అనుసరిస్తున్నందుకు నేను సంతోషపడుతున్నా అన్నారనమాట. ఎందుకంటే ఆచార్యులు మనకి ఏది ఇచ్చారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ మనకి అందించడానికి ప్రభుపాదుల వారు ఎంతో కృషి చేశారనమాట. అంటే సామాన్యం. ఇప్పుడు మధ్వాచార్యుల వారు సంస్కృత భాష్యంలో చాలా గ్రాంధికమైనటువంటి రచనలతోటి అనువదించారు.
అది మనం చదివినా మనకు అర్థమయ్యే అవకాశం లేదు, ఎందుకంటే మన అంత గ్రాంధిక భాష మనకు రాదు కాబట్టి. దాన్ని ప్రభుపాదుల వారు ఆయన యొక్క ఉదాహరణలు యాడ్ చేస్తూ మళ్ళీ దాన్ని చాలా సరళంగా మనందరికీ అందించారనమాట. అది మనం చదువుకొని మనం కృష్ణ చైతన్యంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. శ్రీపాద మధ్వాచార్యుల వారు ఎవరు అంటే, మనకి ఉడుపి కృష్ణ దేవాలయం ఉంది కదా, శ్రీకృష్ణ దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం యొక్క స్థాపకాచార్యులు అనమాట. మనకి సనాతన ధర్మంలో ముగ్గురు ఆ, ఆచార్యుల వల్ల మనకి సనాతన ధర్మం ఇంకా వర్ధిల్లుతూ ఉంది, మన వరకు వచ్చింది. ఆ ముగ్గురు ఆచార్యులు ఎవరంటే శ్రీపాద శంకరాచార్యుల వారు, అలాగే రామానుజాచార్యుల వారు, ఆ తర్వాత మధ్వాచార్యుల వారు. సో మొట్టమొదట వచ్చింది శంకరాచార్యుల వారు, ఆ తర్వాత రామానుజాచార్యుల వారు, తర్వాత మధ్వాచార్యుల వారు. వీరు ముగ్గురు కూడా కఠోరమైన కృషి చేసి మనకి సనాతన ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపించారనమాట. శంకరాచార్యుల వారు బ్రహ్మజ్ఞానం గురించి ఎక్కువ ప్రతిపాదించారు, అద్వైతం గురించి ప్రతిపాదించారు. రామానుజాచార్యుల వారు శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రచారం చేశారు. అలాగే మధ్వాచార్యుల వారు ద్వైత సాంప్రదాయాన్ని ప్రచారం చేశారనమాట. సో ద్వైత సాంప్రదాయం అంటే ఏంటి అంటే, రెండు, జీవుడు భగవంతుడికి ఎప్పుడు భేదం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తూ ఆ ఈ ఈ ద్వైత సాంప్రదాయం ఉంటుంది అన్నమాట. ఓకే. ఉడుపి క్షేత్రంలో ఒక బ్రాహ్మణ దంపతులు వాళ్ళకి చాలా కాలం సంతానం కలగలేదన్నమాట. అక్కడ ఉడుపి క్షేత్రంలో మన చాలా కఠోరమైన తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి ఒక మగ సంతానం కలుగుతుందన్నమాట. ఆ మగ సంతానం చాలా బలీయంగా బలవన్ బల బలంగా ఉంటాడనమాట మగ సంతానం. అయితే ఆయన ఎంత బలశాలి అంటే, చిన్నప్పుడు ఒకసారి ఆ పిల్లోడిని ఆడిపిస్తూ వాళ్ళ అమ్మ బయటికి వెళ్తుందనమాట. వెళ్తే ఈ పిల్లోడు ఇంటి వెనకాలకు వస్తే అక్కడ ఒక పెద్ద కాలసర్పము కాటేద్దామని రెడీగా ఉంటుందన్నమాట. ఈయన ఏం చేస్తాడంటే కాలుతోనే ఒక్కసారి తొక్కేస్తాడనమాట. ఆ సర్పాన్ని తొక్కేస్తే అది అక్కడ ఉన్నటువంటి ఒక రాతికి అతుక్కపోయి చచ్చిపోయి దానికే పడిపోతుంది అనమాట. అంత శక్తివంతమైనటువంటి పిల్లవాడనమాట. వాయువు యొక్క అంశతోని జన్మిస్తాడు. ఈయన యొక్క పూర్వజన్మలో ఈయన ఎవరు అంటే మన ద్వాపర యుగంలో భీముడు మళ్ళీ కలియుగంలో మధ్వాచార్యులుగా అవతరించారనమాట. సో భీముడి యొక్క అంశతోటి మధ్వాచార్యులు అవతరించారు కాబట్టి భీముడు వాయువు యొక్క అంశ. ఆ బలం ఇంకా ఉందన్నమాట మధ్వాచార్యుల వారికి. ఆయన ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉండేదన్నమాట. ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు అతన్ని ఆడిపిస్తూ పిల్లోని చూసుకోవడానికి పక్కనున్న ఒక అమ్మాయి ఉండేదన్నమాట. ఆడిపిస్తూ పిల్లోడు ఆడుకుంటాడు కదా అని చెప్పేసి పెద్ద శనగల బస్తా ఉంటుందన్నమాట. ఆ శనగల బస్తా కింద వేస్తుంది అనమాట, వాటిలో అంబాడుతూ ఆడుకుంటాడని చెప్పేసి. ఈ పిల్లోడు ఏం చేస్తాడంటే ఆడుకుంటూ మెల్లమెల్లగా తింటూ ఆ శనగల బస్తాలోకి దూరిపోయి మొత్తం ఒక బస్తాడు శనగలు మొత్తం తినేస్తాడనమాట. అంత విపరీతమైనటువంటి ఆకలితో ఉండేవారు అనమాట ఈయన, ఎందుకంటే వాయువు యొక్క అంశ కాబట్టి. ఈ పిల్లోడు క్రమక్రమంగా కొద్దిగా పెద్దగా అవుతూ ఉంటే వీళ్ళ నాన్నగారికి ఒక విచిత్రమైన సమస్య వచ్చిందనమాట. చాలా ఆర్థిక సమస్య వచ్చింది. వీళ్ళ నాన్నగారు ఒక వైశ్యుడి దగ్గర అప్పు చేస్తారనమాట. అప్పు చేసి చాలా కాలం తీర్చకపోయేసరికి ఆ వైశ్యుడు ఇంటికి వచ్చి నా అప్పు మీరు ఈరోజు తీర్చాల్సిందే అని చెప్పి పట్టుబడితే వీళ్ళ నాన్నగారి దగ్గర డబ్బులు లేవు. ఆయన ఏడుస్తుంటే పిల్లోడు చూసి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తాడు. ఏంటి అంటే, మీ నాన్నగారు నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు కావాలని చెప్పి అడుగుతాడు అనమాట. అడగగానే ఆ పిల్లోడు ఏం చేస్తాడు, ఇంటి వెనకాల చింతగింజలు ఉంటాయి, అవి తీసుకొని వస్తాడు. పీలికిల్లో తీసుకొని వచ్చి, మీకు డబ్బులు కావాలి కదంటే, అవును కావాలంటే మీరు చేతి చాపండి అంటాడు అనమాట. ఆయన ఇట్లా చేయి ముందుకు పెడతాడు. పెట్టగానే ఈ చింతగింజలు ఆయన చేతిలో వేసేసి మీరు చేతులు మూసుకోండి అంటాడు. ఈ పిల్లోడు, నాన్న ఇవి కాదు నాకు కావాల్సి, మీ నాన్న నాకు డబ్బులు ఇవ్వాలి, ఇవి నువ్వు చింతగింజలు ఇస్తే ఏంటి, డబ్బులు కాదు కదా ఇవి,
ఆ, ఆ, నాతో వేలాకులం ఆడకంటే ఆ పిల్లోడు ఏమంటాడంటే పర్లేదు మీరు మీరు చేతి మూసుకొని మళ్ళీ ఓపెన్ చేయండి అంటాడు. ఆయన చేతి ఒకసారి మూసి తెరవగానే ఆ చింతగింజలు బంగారు నాణాలు అయిపోతాయి అనమాట. వీళ్ళ నాన్నగారు ఇచ్చేదాని డబ్బు కంటే 2-3 ఇంతలు ఎక్కువ పే చేస్తాడు అంటే ఇచ్చేస్తాడు అనమాట ఈ మధువశాల వారు. ఎందుకంటే ఆయన సాక్షాత్ భీముడి యొక్క అంశ కాబట్టి. ఈ పిల్లోడు పూర్వజన్మలో కూడా చాలా కృష్ణ భక్తితో ఉండేవాడు కాబట్టి అది అలాగే కొనసాగుతూ వచ్చింది. ఈయన ఒక వయస్సుకు వచ్చేసరికి ఇంకా ఆ, అప్పట్లో చాలా అద్వైత సాంప్రదాయం ఎక్కువగా ప్రచురంలోకి ఉండేదన్నమాట. అద్వైత సాంప్రదాయంలో ఏంటి అంటే సమస్తం బ్రహ్మమయం అది తెలుసుకుంటే ఇంకా అదే ఉత్తమమైనటువంటి స్థితి అనేటటువంటి ఆ, ప్రతిపాదన ఉంటుందన్నమాట. అయితే ఒక భక్తుడికి ఎలా ఉంటుంది అంటే ఆ, ప్రతినిత్యం కూడా భగవంతుని సేవించాలి, భగవంతునికి దగ్గరవ్వాలి, భగవంతుని స్మరిస్తూ ధ్యానిస్తూ భగవద్భక్తిని ఆస్వాదిస్తూ ఉండాలని కోరిక ఉంటుందన్నమాట. సో ఒక భక్తుడు ఆ జ్ఞాన ప్రతిపాదనని అంతగా హర్షించలేడన్నమాట. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు నేను చెరుకు రసం తీయగా ఉంటుందని చెప్పాను అనుకోండి. తెలుసుకోవడం ఒక జ్ఞానం, ఆస్వాదించడం అనుభవం. సో భక్తుడు అంటే భగవద్భక్తిలో భగవత్ సేవను అనుభవించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. కానీ ఒక జ్ఞాని తెలుసుకుంటాడు, ఇది 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 తెలుసుకుంటే ముక్తి దొరుకుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటాడు. కానీ భక్తుడు దాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. అది భక్తిలో ఉన్నటువంటి మాధుర్యం అన్నమాట. సో మధ్వాచార్యుల వారు ఈ విషయాన్ని ప్రతిపాదించడానికి ఆయన సన్యాసం స్వీకరిస్తా అని చెప్పేసి ఆయన వాళ్ళ నాన్నగారితో పట్టుబడతాడనమాట. నేను సన్యాసం స్వీకరిస్తానని. వీళ్ళ నాన్నగారు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, నువ్వు సన్యాసంలోకి వెళ్తే ఎలా రా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు బాధపడుతూ ఉంటే ఆ సరే ఇప్పుడు నేను ఉన్నది ఒక్కనే కొడుకుని అని మీరు ఒక్క కొడుకుని కాబట్టి నన్ను మీరు సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు కదా అంటే అవును అంటాడు. మరి ఇంకో కొడుకుంటే మీరు నేను సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటామంటారు అనమాట. అప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటారు. మాధవాచార్యుల వారు వాళ్ళ తల్లిగారికి మళ్ళీ సంతానం కలిగే విధంగా ఆయన అనుగ్రహిస్తారనమాట. ఆయనకు తమ్ముడు పుడతావు అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకో సంతానం పుడుతుంది అనమాట. అయినా వాళ్ళ తండ్రి గారికి ఈయనను వదులుకోవడానికి ఇష్టం ఉండదు అనమాట. అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఏం చెప్తారంటే వాళ్ళ ఇంట్లో రుబ్బు రోలు ఉంటుంది కదా, చెక్కతో చేసినటువంటి రోలు ఉంటుంది కదా. వాళ్ళ తండ్రి గారు ఏమంటారంటే సరే నువ్వు చాలా గొప్ప జ్ఞానివి, అలాగే ఎంతో భక్తి ప్రచారం చేయాలని అనుకుంటున్నావు కదా. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి మేధావులతో నువ్వు పోటీ పడి జ్ఞానవాదన శాస్త్రవాదన చేసి గెలుస్తావని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నువ్వు అంత పరిపక్వత చెందిన జ్ఞానివైతే నాకు నిరూపిస్తే నేను నీకు అనుమతిస్తాను అంటాడు అనమాట. అనగానే ఎలా నిరూపించాలి అంటాడు. అనగానే వాళ్ళ నాన్నగారు ఏమంటాడు, ఇది ఇక్కడ ఉంది కదా, రోల్ ఉంది కదా, ఈ చెక్క రోల్ ఉంది కదా, దీనికి నువ్వు మొలకలు వచ్చేటట్టు దీనికి ఆకులు వచ్చేటట్టు నువ్వు అనుగ్రహించు దీన్ని. ఈ చెక్కకి గనక ఇది మళ్ళీ చిగురిస్తే నువ్వు జ్ఞానివన్నీ నేను ఒప్పుకుంటా అంటాడు అనమాట. అప్పుడు వెంటనే మధ్వాచార్యుల వారు ఏం చేస్తారంటే ఆ రోల్ని ఒక చోట పెట్టేస్తాడనమాట. పెట్టేయగానే తెల్లవారేసరికి మెల్లగా చిగురిస్తుంది అది. అంటే ఒక చెట్టు నుండి కోసేసినటువంటి కర్రని మనం రోల్ చేసి రుబ్బు రోల్లో వాడుతుంటాం. ఇంకా దానికి మొలకెత్తడం అనేటువంటి ఆస్కారమే లేదు. అలాంటి ఒక చెక్కకి మళ్ళీ మొలకెత్తే విధంగా చిగురించే విధంగా మధ్వాచార్యులు అనుగ్రహిస్తారనమాట. అది చూసిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్నగారికి వేరే అవకాశం ఉండదు ఇతన్ని సన్యాసం తీసుకోమనడానికి తప్ప. ఇంకప్పుడు మధ్వాచార్యుల వారు సన్యాసం తీసుకొని ఆ ఇంకా తన జీవితాన్ని భగవద్భక్తిని ప్రచారం చేయడానికి అంకితం చేసేస్తారనమాట. అయితే ఎప్పుడైనా కూడా ఏ సాంప్రదాయంలో అయినా కూడా ఏ ఆచారులైనా కూడా ఆ సాంప్రదాయం ప్రామాణికమైనటువంటి సాంప్రదాయం అని అనిపించుకోవాలి అంటే వ్యాస భగవానుడు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి
భాష్యం రాయాలన్నమాట. బ్రహ్మసూత్రాలని వేదాంత సూత్రాలు అంటారు వాటిని. వీటిని మనము వాటికి భాష్యం రచించాలి. అంటే ఇప్పుడు ఎలాగైతే భగవద్గీత శ్లోకాలు ఉన్నాయో మనం శ్లోకాలు నేర్చుకుంటాం, దానికి ఎంతో మంది ఆల్రెడీ భాష్యం అంటే అర్థము, అనువాదం ఇవి చేసి ఉన్నారు. ఓకే, వాళ్ళ వాళ్ళ భక్తికి మనం నిన్న మొన్నటి వరకు భక్తిలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అష్టాంగ యోగ మార్గం అని చెప్పేసి, అలాగే ధ్యాన యోగ మార్గం అని చెప్పేసి, తర్వాత నామస్మరణం అని చెప్పేసి ఎన్నో పద్ధతులు తెలుసుకున్నాం. అయితే నేను ఒక సాంప్రదాయాన్ని ప్రతిపాదిస్తున్నా అనుకోండి. ఈ విధమైనటువంటి పద్ధతి ద్వారా భక్తిని మనము సాధన చెయ్యాలి అని నేను ఒక విధానాన్ని ప్రతిపాదిస్తున్నా అనుకోండి. సో నాకున్నటువంటి జ్ఞానంతో నేను ఆ సూత్రాలని నేను ఎవరైతే దేవాది దేవుడని అనుకుంటున్నానో వారిని ప్రతిపాదిస్తూ వాటిని అనువదించాలన్నమాట. ఎలాగా మన నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు కృష్ణ ఉన్నాడు దేవాది దేవుడు అని నేను చెప్పాలనుకున్నాను అనుకోండి. సో ఎలా ప్రూవ్ చేస్తాను నేను ఆ విషయాన్ని? దాన్ని అనువదించి ఆ బ్రహ్మసూత్రాల్ని ఆ విధంగా అనువాదం చేయాలి అన్నమాట. సో అలా చేస్తే అప్పుడు ఆ సాంప్రదాయం ప్రామాణికమైనటువంటి సాంప్రదాయంగా గుర్తించబడుతుంది అనమాట. ఈ మన మధ్వాచార్యుల వారు ఏం చేస్తారంటే వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళి నేను ఆయన యొక్క ఆజ్ఞను స్వీకరించి అప్పుడు నేను భక్తి ప్రచారంలోకి ముందుకెళ్తానని చెప్పేసి ఆయన సంకల్పం చేసుకుంటాడనమాట. వ్యాస భగవానుడు ఇంకా ఉన్నారు. ఆయన మన కైలాస పర్వతం దగ్గర, కైలాస పర్వతం మీద శంబాల నగరం అని కొన్ని రహస్యమైనటువంటి నగరాలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఇప్పటికి కూడా మహాత్ములు మహాజనులు ఇంకా నివసిస్తూ ఉంటారన్నమాట. అక్కడికి మానవ మాత్రులు వెళ్ళలేరు. కైలాస పర్వతానికి ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి అతీంద్రియమైనటువంటి శక్తి ఏంటి అంటే కలియుగంలో ఇంతవరకు ఎవరు కూడా కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయారన్నమాట. ఎక్కడానికి ప్రయత్నించిన వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయారు. ఎక్కడానికి ప్రయత్నించి ఇంకా మళ్ళీ కనుమరుగైపోయారు మళ్ళా. అదొక రహస్యమైనటువంటి ప్రాంతం అన్నమాట. సో అక్కడికి వెళ్ళి వ్యాస భగవాన్ని కలిసి వద్దామని చెప్పేసి ఈయన సంకల్పించుకున్నారు. ఈయనతో పాటు ఈయన శిష్యుడు కూడా బయలుదేరాడనమాట. ఈయన చాలా చాలా ఫాస్ట్ గా నడుస్తున్నాడు. ఎందుకంటే ఈయన వాయు అంశ కాబట్టి ఈయన చాలా చాలా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడుస్తున్నాడు అనమాట. వాళ్ళ శిష్యుడికి అది అవ్వట్లేదు. ఆయన అలసిపోయాడు. కైలాస పర్వతం దాకా వెళ్ళిన తర్వాత, దగ్గర దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళ శిష్యుడు నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి అనగానే ఆయన మాధవాచార్యుల వారు ఏం చేస్తారంటే ఒక్కసారి తన వీపు మీద ఉన్నటువంటి ఉత్తరేయాన్ని తీసి ఇట్లా అంటారనమాట. అనంగానే ఆ వాయు వేగానికి వాళ్ళ శిష్యుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళ మఠంలో పడిపోతాడు. అప్పుడు మాధవాచార్యుల వారు కైలాస పర్వతానికి ఎక్కి ఆ వ్యాస భగవానుడి దగ్గర అనుమతి తీసుకుంటాడు అనమాట. తీసుకొని ఆయన సూచన మేరకి మహాభారతము, అలాగే బ్రహ్మసూత్రాలు ఇత్యాది వాటన్నిటికి కూడా ఆయన అనువాదాలు, భాష్యాలు ఇవన్నీ రాస్తాడనమాట. ఆ విధంగా ఏర్పడ్డ మతమే ద్వైత సాంప్రదాయం అన్నమాట. సో ఈ ద్వైత సాంప్రదాయంలో ప్రత్యేకత ఏంటి అంటే భగవంతుడికి జీవుడికి ఎప్పుడు కూడా భేదమే ఉంది. జీవుడు ఎప్పుడు భగవంతుడు అవ్వలేడు. జీవుడు జీవుడే, భగవంతుడు భగవంతుడే. జీవుడికి భగవంతుడికి ఉన్నటువంటి ఒకే ఒక గుణం ఏంటంటే ఇద్దరు సనాతనమైనటువంటి వాళ్ళే. కానీ గుణ అలాగే శక్తి విషయంలో తేడా ఉంది అని చెప్పి ప్రతిపాదిస్తారంట. అంతే కదా. ఇప్పుడు భగవంతుడు చేసినటువంటి లీల మనం చేయగలమా? భగవంతుడు గోవర్ధనగిరిని చిటికన వేలి మీద ఎత్తాడు. మనం చిటికన వేలి మీద చిన్న టీ కప్పును కూడా పెట్టుకోలేము. చాలా కష్టం. సో భగవంతుడు ఏకకాలంలో ఎన్నో స్వరూపాలని స్వీకరించి ఆయన లీలలు జరిపారు. మనం ఏకకాలంలో ఎక్కడున్నాం అక్కడే ఉంటాం తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేము. మనకి భగవంతుడు చేసినటువంటి లీలలు మనం చేయలేము. అందుకని భగవంతుడికి జీవుడికి ఎప్పుడు తేడా ఉంటుంది అనే విషయాన్ని ప్రతిపాదిస్తూ జీవుడు ఎప్పుడైనా కూడా భగవంతుడికి దాసుడే అని చెప్పేసి ఆయన ప్రతిపాదించారన్నమాట. అలాగా ద్వైత సంప్రదాయాన్ని ఇచ్చారనమాట. ఇచ్చి ఈయన మధ్వాచార్యుల వారు ఒకసారి మన ఉడుపి నగరంలో, ఉడుపి నగరానికి దగ్గరగా సముద్రం ఉంటుందన్నమాట. ఆ సముద్రం దగ్గర
ఈయన ఆ, దశ మన ద్వాదశ ద్వాదశ స్తోత్రాలు అని చెప్పి రచించారనమాట. అంటే 12 ఆ, స్తోత్రాలు ఉంటాయి. మళ్ళీ ప్రతి స్తోత్రానికి మళ్ళీ 12 ఉపస్తోత్రాలు ఉంటాయి అన్నమాట. అంటే ఆ, 12 మనకి ఈజీగా అర్థం కావాలంటే 12 చాప్టర్స్, మళ్ళీ ఆ 12 చాప్టర్స్ లో మళ్ళీ 12 విషయాలు భగవంతుని గురించినటువంటి వర్ణనలు ఉంటాయన్నమాట. అది ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఆయన రచించారు. ఆ స్తోత్రాన్ని ఆయన పారాయణ చేస్తూ సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. వెళ్తూ ఉంటే దూరంగా ఒక ఓడ సముద్రంలో చిక్కుకుపోయిందనమాట. సముద్రంలో ఓడలు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఒడ్డుకొచ్చి చిక్కుకున్నాయంటే అవి మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒడ్డుకి ఎక్కువ నీళ్లు ఉండవు కాబట్టి ఆ ఆ ఒడ్డుకి ఆ గట్టుకి ఓడ గనక ఆ అక్కడ ఆగిపోయిందంటే మళ్ళీ లోపలికి తోయడం అంటే చాలా కష్టం. ఒక పెద్ద గాలి వచ్చి ఓడ ఈ సముద్రం ఒడ్డుకొచ్చి ఆగిపోయింది. ఇంకా సముద్రం లోపలికి వెళ్ళలేకపోతుంది. ఆ ఓడలో ఎవరైతే ఆ, వ్యాపారి ఉన్నాడో అందులో చాలా విలువైనటువంటి వస్తువులు ఆయన తీసుకొని ప్రయాణం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయనకి మళ్ళీ సముద్రంలోకి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఆ ఓడలో దూ- ఆయన ఓడలో నుండి ఇక్కడ ఒడ్డు మీద ఉన్నటువంటి మధ్వాచార్యుల వారిని చూస్తాడు. చూసి అక్కడ నుండే మధ్వాచార్యుల వారిని ఈయన ఆ వేడుకుంటాడు అన్నమాట. అయ్యా దయచేసి మమ్మల్ని కాపాడండి, ఓడ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళలేకపోతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాము, మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి ఆ ఓడలో నిల్చొనే వేడుకుంటాడు అనమాట. వేడుకోగానే మధ్వాచార్యుల వారు ఏం చేస్తారంటే తన శరీరం మీద ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసి ఒక్కసారి ఇట్లా అంటాడనమాట. అనగానే ఆ వాయు వేగానికి మళ్ళీ ఓడ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలోకి వెళ్ళిపోగానే అప్పుడు ఆయన అమ్మయ్య ఎలాగోలాగా కాపాడబడ్డామని చెప్పేసి ఆయన ఓడ దిగి మళ్ళీ మధ్వాచార్యుల వారి దగ్గరికి వచ్చి వారికి కృతజ్ఞతాపూర్వకంగా మీరు చేసిన సహాయం మేము మర్చిపోలేం, మీకు ఏదో ఒకటి కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వాలనుకుంటున్నామని అడుగుతాడనమాట. ఏమి ఇవ్వాలో చెప్పండి దయచేసి, మా శక్తి మేరకు ఏదో ఒకటి ఇస్తామంటాడనమాట. అనగానే మధ్వాచార్యుల వారు అడుగుతారు, ఎక్కడి నుండి వస్తున్నారు మీరు అంటే, మేము గుజరాత్ నగరం నుండి వస్తున్నామని చెప్తాడు. ద్వారక దగ్గర నుండి వస్తున్నామని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే ఓ మీరు ద్వారక దగ్గర నుండి వస్తున్నారు, అయితే మీ దగ్గర గోపీ చందనం ఉంటుంది కదా. ద్వారకా నగరంలో గోపీ తలాబ్ అని ఉంటుందన్నమాట. గోపికలు ఎప్పుడైతే కృష్ణ యొక్క అవతారం చాలించినప్పుడు గోపికలందరూ కూడా ఆ, ఒకటి గోపి తలాబ్ అంటే చెరువు అన్నమాట, కోనేరు. ఆ కోనేరులోకి ప్రవేశించి ఇంకా ఆ వాళ్ళ యొక్క అవతారాలు చాలించారని చెప్పేసి మనకి ఆ ఒక ప్రామాణికం ఉందన్నమాట. సో అక్కడ నుండి చాలా చాలా ఇప్పుడు మేము ధరించేటటువంటి చందనం ఏదైతే ఉందో ఆ కోనేరు నుండి వచ్చేటటువంటి ఆ మట్టి ఏదైతే ఉందో దాంతో తయారు చేసినటువంటిది అన్నమాట ఈ చందనం. సో మాధవాచార్యుల వారు ఏమడిగారంటే, ఆ గుజరాత్ నుండి మీరు వస్తున్నారు కాబట్టి మీరు మీ దగ్గర చాలా గోపీచందనం ఉంటుంది అని నేను అనుకుంటున్నా, నాకు గోపీచందనం ఇవ్వండి అంటాడనమాట. ఈ వ్యాపారి ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద గోపీచందనం ఉంటుంది ఆయన దగ్గర. అది ఎందుకు పెట్టుకుంటారంటే ఓడని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని కొన్ని బరువులు ఓడలో పెడతారనమాట. సో అట్లాగా బరువుగా ఒక గోపీచందనం గడ్డని ఆయన ఓడలో ఉంటుంది. ఆయన కష్టపడి అది తీసుకొని వచ్చి మాధవాచార్యుల వారికి ఇస్తారనమాట. తీసుకోండి అని చెప్పేసి మాధవాచార్యుల వారు తీసుకొని వస్తూ ఉంటే ఆ చందనం గడ్డ రెండుగా విరిగిపోతుంది. విరిగిపోయి దాంట్లో నుండి కృష్ణుడు, రుక్మిణి కృష్ణుడు బయటకు వస్తాడనమాట. కృష్ణుడి యొక్క విగ్రహం బయటకు వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉడిపి క్షేత్రంలో స్వామివారి విగ్రహం ఉందో అది మధ్వాచార్యుల వారికి ఆ గోపీచందనంలో నుండి దొరికిందనమాట. ఆ కృష్ణుడు ఎవరంటే రుక్మిణీదేవి ఒకసారి కృష్ణుడి తన బాల్యలీలలు చెప్పమంటుందన్నమాట. చెప్పమంటే ఆయన నువ్వు నా ధర్మపత్నివి, నీకు నేను బాల్యలీల ఎలా ఆ, నీ బాల్యలీల ప్రదర్శించి చూపించమంటుంది. ఆయన ఏమంటాడు, నువ్వు నా భార్య, నీ ముందు నేను ఎలాగ బాల్యలీల ప్రదర్శించాలి అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే తన చిన్నప్పుడు ఎలా ఉండేవాడో ఆ ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని కృష్ణుడు రుక్మిణీదేవికి ఇస్తాడనమాట. నువ్వు ఈ విగ్రహాన్ని పూజించుకో, ఈ విగ్రహాన్ని పూజిస్తుంటే నీకు నా బాల్యలీల యొక్క స్మృతి వస్తుంది, నా బాల్యలీలలు నీకు కనపడతాయని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే ఆవిడ
ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణుడు అవతారం చాలించాడో ఆ విగ్రహం కూడా తీసుకెళ్లి ఆ గోపీ తలాబ్లో వదిలిపెట్టడం జరుగుతుందన్నమాట. అప్పుడు వదిలిపెట్టిన ఆ భగవంతుడి యొక్క విగ్రహము మళ్ళీ మధ్వాచార్యుల వారికి దొరుకుతుందన్నమాట. అప్పుడు ఆ మధ్వాచార్యుల వారు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి ఉడుపి క్షేత్రంలో ప్రతిష్ఠిస్తారన్నమాట. ప్రతిష్ఠించి అప్పటి నుండి ఆ ఉడుపి క్షేత్రం ఏదైతే ఉందో అది మధ్వాచార్యుల వారి యొక్క ద్వైత సాంప్రదాయానికి మఠంగా, పీఠంగా అది ఏర్పాటు చేయబడ్డదన్నమాట. అయితే ఆ పీఠంలో కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయన్నమాట. మహాభారత సమయంలో అక్షయ పాత్ర ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఆ పీఠంలో ఉంది అక్షయ పాత్ర అని చెప్పి ఒక చర్చ ఉంది అన్నమాట. సో ఆ ఉడిపి క్షేత్రానికి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు అక్కడ. అండ్ మధ్వాచార్యుల వారు ఒకసారి ఆయన కురుక్షేత్రానికి వెళ్తారనమాట. ఎక్కడైతే కురుక్షేత్ర రణరంగం జరిగిందో ఆ ఆ స్థలంకి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత తన యొక్క పూర్వజన్మ స్మృతి గుర్తుకొచ్చి ఆయన ఒక చోటకి వెళ్ళి అక్కడ తన చేత్తోనే తవ్వి పెద్ద గద తీస్తాడనమాట. తను భీముడుగా ఉన్నప్పుడు వాడినటువంటి గదని తీసి చూపిస్తాడు అందరికి. చూపించి మళ్ళీ అక్కడే పెట్టేస్తాడనమాట. అలాగా తన పూర్వజన్మ అవతారము, అలాగే మళ్ళీ కలియుగంలో అవతరించినందుకు ఆయన చేయవలసినటువంటి అవతార ప్రయోజనం ఏదైతే ఉందో కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి ఆయన కృషి చేశారనమాట. ఇప్పుడు మన ఇస్కాన్ సాంప్రదాయం కూడా మనము శ్రీపాద మధ్వాచార్యుల వారి యొక్క ద్వైత సాంప్రదాయాన్ని పాటిస్తాం అనమాట. మూలం అక్కడ నుండి అన్నమాట. ఇప్పుడు మధ్వాచార్యుల వారి తర్వాత ఎంతో మంది ఆచార్యులు ఉన్నారన్నమాట. ఆ ఆచార్యుల్లో మన మాధవేంద్రపురి, ఈశ్వరపురి అని ముఖ్యమైన ఆచార్యులు ఉన్నారన్నమాట. వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ గౌడియ చైతన్య మహాప్రభు మన ఈశ్వరపురి దగ్గర నుండి ఆయన ఈ యొక్క సాంప్రదాయాన్ని ఆయన స్వీకరించి మనందరికీ కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేశారనమాట. అలాగా మనకి మూలము మధ్వాచార్యుల వారి యొక్క సాంప్రదాయం నుండి ఈ సాంప్రదాయం యొక్క కొనసాగింపు జరుగుతుందన్నమాట. సో అలాగ మధ్వాచార్యులు మనందరికీ కూడా ఆ ఆరాధనీయమైనటువంటి ఆచార్యులు. ఆయన ఇంకా తన అవతారాన్ని చాలించే సమయానికి ఏం జరిగింది అంటే తాను రచించినటువంటి 12 స్తోత్రాల్ని పారాయణ చేస్తూ ఆ ఒక ఆ ఉడిపిలో ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం ప్రాంగణంలో ఒక పెద్ద పూల చెట్టు ఉంటుంది. దాని కింద కూర్చొని ఆయన పారాయణ చేస్తున్నారు, భగవంతుణ్ణి స్తుతిస్తున్నారు. స్తుతిస్తూ ఉంటే ఆ పూల చెట్టు నుండి చాలా పువ్వులు వర్షించాయన్నమాట. వర్షించి ఆయన మొత్తం కప్పేశాయి. కొద్దిసేపు అయిన తర్వాత ఆ స్తోత్రం ఆగిపోయింది. శిష్యులు వెళ్ళి చూస్తే ఇంకా ఆయన లేరు అక్కడ. ఆయన సశరీరంతో మళ్ళీ వ్యాస భగవాను దగ్గరికి వెళ్ళిపోయారనమాట. అలాగా ఆయన అవతారాన్ని ఆయన ఇంకా ఉన్నారు వ్యాస భగవానుడి దగ్గర. కానీ ఆయన ఉన్నంత కాలం కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేశారు. అందరికీ కృష్ణనామం అందరూ జపించాలి, కృష్ణనామం అందరూ స్వీకరించాలనే ఉద్దేశంతో కృష్ణ భక్తిని చాలా గొప్పగా ప్రచారం చేశారంట. అలాంటి మహాత్ములు యొక్క త్యాగాల వల్లనే మనం ఈరోజు ఇంత సులభమైనటువంటి భక్తి గురించినటువంటి విశేషాలు ఇంకా మనం చర్చించుకొని మనం సాధన చేయగలుగుతున్నాం. అందు గురించని నిన్న వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం కాబట్టి, అంటే వారు పుట్టినరోజు కాబట్టి నేను చెప్పుకోలేకపోయాం కాబట్టి ఈరోజు కొద్దిగా వారి గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. అది మాధవాచార్యుల వారి యొక్క గొప్పతనం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో మామపేత్యతు పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మన సంసిద్ధిం పరమం గతః. నన్ను పొందినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ దుఃఖాలయంలోకి రారు అని చెప్పి కృష్ణుడు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారన్నమాట. సో కృష్ణుని పొందాలి అంటే అనన్యమైనటువంటి భక్తితోటి భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. చేస్తే అప్పుడు భగవంతుని పొందేటటువంటి పొందేటటువంటి శక్తి, అలాగే పొందేటటువంటి అదృష్టం మనకి దక్కుతుంది అన్నమాట. సో అలా భగవంతుని పొందిన తర్వాత ఇంకా ఏది కూడా
మనకి కష్టతరంగా అనిపించదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా భగవంతుని చూస్తూనే ఉంటాం కాబట్టి ఏ విషయం కూడా మనకి కష్టంలాగా గోచరించదు. అన్నీ కూడా భగవంతుని యొక్క ప్రసాదమే అనే భావనతోటి అన్నింటినీ మనము ఓర్చుకొని నేర్పుగా, ఓర్పుతోటి నేర్పుగా మనం ముందుకు సాగుతూ ఉంటాం అన్నమాట మన జీవితంలో. అది మనకి భక్తి ద్వారా ఎవరైతే భగవంతుని పొందుతారో వాళ్ళకి ఈ దుఃఖాలేమో సుఖాలయంలాగా అనిపిస్తుంది అనమాట. ఒక సాధకుడు, ఒక భక్తుడు ఎలా ఆలోచిస్తాడంటే ఈ ఈ సృష్టిలో కష్టం కలిగితే ఆ కష్టాన్ని భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి అనుగుణంగా చేరుకోవడానికి తనకి దక్కినటువంటి అవకాశంలాగా భావిస్తాడనమాట. కుంతీదేవి కోరుకుంటుంది కృష్ణుని ఏమని అంటే, కృష్ణ మీరు మాకు కష్టాలున్నంత కాలం మాతోటి ఉన్నారు, ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు. సో కష్టాలు ఉన్నప్పుడే మీరు మాతో ఉంటారంటే దయచేసి మాకు కష్టాలనే ఇవ్వండి మా జీవితంలో అని కోరుకుంటుంది అనమాట ఆవిడ. ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడు మీరు మాతో ఉన్నారు కదా, సో కష్టాలను ఇవ్వండి మాకు. మీరు మీరు లేకపోవడమే మాకు పెద్ద కష్టం. జీవితంలో ఎన్ని అనుభవించినా కూడా, ఎన్ని సుఖ సంపదలు ఉన్నప్పటికీ కూడా మీరు లేకపోతే అదే పెద్ద కష్టం అని చెప్పేసి కుంతీదేవి కోరుకుంటుంది అనమాట. అదేవిధంగా భక్తుడు కూడా ఆ భగవంతుని యొక్క ప్రాప్తి, భగవంతుని నాప్నువంతి మహాత్మన సంసిద్ధిం పరమం గతః, ఆ భగవంతుని పొందిన తర్వాత ఆ పొందడమే ఆనందదాయకమైనటువంటి విషయము. ఆ భక్తి చేయకపోవడం, భగవంతుని యొక్క నామస్మరణ చేయకపోవడమే జీవితంలో అత్యంత కష్టతరమైనటువంటి విషయం అని చెప్పేసి భక్తుడు భావిస్తూ ఉంటాడు. ఓకే? హరే కృష్ణ. అది మనం ఈరోజు ఈ 8వ అధ్యాయం 10వ శ్లోకంలో తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? సో ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే మనం ఈరోజు ఇక్కడికి ముగించి మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. హరే కృష్ణ మళ్ళీ రేపు. ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దుర్గమార ఠాకూర్ రచించిందే కదా మా ప్రభుజీ? దామోదరాష్టకం లేదు మాతాజీ. దామోదరాష్టకం బిలోమంగళ ఠాకూర్ రచించలేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ తులసిదాస్ కథలో కూడా ఇట్లే చెప్తారు కదా ప్రభుజీ. తులసిదాస్ గారు కూడా తులసిదాస్ గారి భార్య, వాళ్ళ భార్య మీద ఆయనకి చాలా అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. వాళ్ళ భార్య అంటుంది అనమాట, నా మీద చూపించే ప్రేమ రాముడి మీద చూపించు, తరిస్తావు అని చెప్పేసి. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ద్వారక నుంచి వచ్చాక కూడా మేము వచ్చాం కదా అక్కడికి, ఉప్పుగూడ నందనవనానికి. మీరు ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా అక్కడికి వచ్చి స్నానం చేసి వంట కార్యక్రమాలు, భగవద్గీత శ్లోకాలు, భాగవతం పారాయణం చేశారు ప్రభుజీ. నేను మా వారు వచ్చాము అక్కడికి. ఎస్ మాత గారు కలిసాము, గుర్తుంది నాకు. అదే మాకు భలే అనిపించింది ప్రభుజీ. ప్రభుజీ చూడు ఎటువంటి రెస్ట్ తీసుకోకుండా వచ్చి మళ్ళీ కార్యక్రమాల్లో మునిగిపోయారని. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్. ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ మాతాజీ. చాలా సంతోషం. శ్లోకాన్ని మళ్ళీ కంఠస్థం చేయండి. మనం చదువుకున్న నేర్చుకున్న శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి శ్రవణం, మననం జరిగితేనే అప్పుడు మనకు గుర్తుంటుంది అనమాట. దయచేసి మననం చేయండి, శ్లోకం గుర్తుంటుంది. ఓకే. రేపు మళ్ళీ వేరే శ్లోకంతో మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకు కలుసుకుందాం. రేపు శనివారం కదా, రేపు రివిజన్ ఉంటుందేమో కదా. ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, కీర్తన రిసైటేషన్ ఉంటుంది. హరే కృష్ణ. ఎస్ చెప్పండి ప్రభు. వాయిస్ క్లియర్ లేదు, రిపీట్ చేయండి. అదే రేపు శనివారం కదా, రివిజన్ ఉంటుంది కదా. ఈ వారంలో ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నాం అవన్నీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటాం కదా అని అంటున్నాను. సో హరే కృష్ణ. మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకి కలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नमाचार्य श्रील दास ठाकुर की जय। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु। हरे कृष्ण। हरे कृष्ण।